హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో సిస్టమ్ మేనేజ్మెంట్ థియరీ గురించి చూద్దాం. సిస్టమ్ మేనేజ్మెంట్ థియరీ అనేది లుడ్విగ్ అనే ఆయన ఇచ్చారనమాట. అయితే ఈ సిస్టమ్ మేనేజ్మెంట్ థియరీ గురించి ఆయన ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా ఒక సిస్టంలో ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ ఉంటుందో అదే విధంగా ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక స్మాల్ సర్కిల్స్, పీపుల్, ప్రాసెస్, టెక్నాలజీ, ఈ మూడు కలిపి ఒకటికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్తున్నారు. ఎప్పుడైతే పీపుల్, ప్రాసెస్, టెక్నాలజీ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందో అప్పుడు ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. ఆయన సిస్టమ్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయని చెప్తున్నారు. ఒకటేమో ఓపెన్ సిస్టము, రెండోదేమో క్లోజ్డ్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఏ విధంగా అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ అనమాట. అంటే మార్కెటింగ్, నెక్స్ట్ వేరే కంపెనీ అంటే కాంపిటేటివ్ కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి దాన్ని బట్టి మనం ఇక్కడ అన్ని మన ప్రోడక్ట్, మన యొక్క బడ్జెట్, ఇక్కడ మన అన్ని టెక్నాలజీ అన్నీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ని బట్టి. అలాగే క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఇన్సైడ్ ఎన్వైరన్మెంట్. ఇన్సైడ్ ఎన్విరాన్మెంట్ అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్, ఫైనాన్స్, మన డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ అనేవి కూడా టెక్నాలజికల్గా, అదేవిధంగా పీపుల్, ప్రాసెస్ అన్నీ కూడా అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్ చేంజ్ అవుతూ ఉండాలి. మనం ఎప్పుడు డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ మెయిన్. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, కాంపనెంట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఏంటి? ఫస్ట్ ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. అదేవిధంగా ఇక్కడ కూడా ఇన్పుట్ అంటే ఎంప్లాయీస్, అలాగే ఆర్గనైజేషనల్ ఇన్సైడ్ ఎన్వైరన్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ అనమాట. ప్రాసెస్ అంటే మనం చేసే వర్క్ అండ్ టాస్క్స్. అలాగే అవుట్పుట్ అంటే ఏదైతే మనకి ప్రాఫిట్ వస్తుందో అది అవుట్పుట్, మనకి ఎంత రీచ్ అయ్యాం ఈ ఇయర్ అనేది అవుట్పుట్ అనమాట. ఫీడ్బ్యాక్ అంటే నెక్స్ట్ ఇంకా ఎంత మనం చేరుకోవాలి, ఎంత రీచ్ అయ్యామనేది ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవటం. ఈ ఎన్వైరన్మెంట్ అంతా మనకేంటి అంటే సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి, ఒక సిస్టమ్ లాగా పనిచేస్తుంది ఒక ఆర్గనైజేషన్ కాబట్టి, కనెక్టివిటీ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని సిస్టమ్ మేనేజ్మెంట్ థియరీ అని అన్నారనమాట. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సిస్టమ్ మేనేజ్మెంట్ థియరీ ఏం చెప్తుందంటే, ఆర్గనైజేషన్లో ప్రతిదీ ఒకటికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో అన్నిటిని కరెక్ట్గా మనం వర్కింగ్ చేస్తేనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతాము అని చెప్తున్నారు. సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ అనేది వస్తుంది.